నిజాయితీగా మాట్లాడతారు. స్వాగతిస్తాం. ఆయన చెప్పండి. మీరు మాట్లాడు. ఫైనల్కి వస్తా. ఈ 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారు. సో ఏదో ఒక పారదర్శకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. కానీ దీనికి కూడా రకరకాల వంకలు పెడతారు. ఇది డైవర్ట్ పాలిటిక్స్ మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు. ఇవి ఉన్నటువంటి ఇష్యూని ఏదైతే రుణమాఫీ కానీ ఈ 6 గ్యారెంటీల విషయంలో మొత్తం ఇది చేస్తున్నారు. నిజంగానే మరి హైడ్రా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు అందరూ కూడా ఒక క్వశ్చన్గా మారిపోయింది. కానీ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటి సార్ ఫైనల్గా దీని మీద అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ దగ్గర సమగ్రమైన విశ్లేషణ ఉంది. మీరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ పూర్తి వివరాలు ఉన్నాయి మీ దగ్గర. సో సింపుల్గా చెప్పండి. సింపుల్గా ఇప్పుడు రవి గత గవర్నమెంట్లో మహమూద్ అలీ 5 ఏళ్ళు రెవెన్యూ మినిస్టర్ ఏం చేసిండు? డమ్మీ క్యాండిడేట్. అవును, ఆయన ఏం మాట్లాడలేదు. 4.5 ఏళ్ళు డమ్మీ. తర్వాత గవర్నమెంట్ లో రెవెన్యూ మినిస్టరే లేడు. రెవెన్యూ మినిస్టర్ లేడు, రెవెన్యూ సెక్రటరీ లేడు. సోమేష్ కుమార్ అన్ని దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేసిర్రు? అది 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఖాళీ తూతూ మాత్రం నడిపించారు. ఇక్కడ అయ్యప్ప సొసైటీ మీద అయిపోయింది. తర్వాత దేవరేంజాలు పోయిరి. తర్వాత మాసాయిపేట ఎవరు ఆయన అసైన్ ల్యాండ్ ఈటెల రాజేంద్ర మీద పెద్ద ఎపిసోడ్ నడిచింది. తర్వాత రామోజీ ఫిలిమ్స్లో దుంతాను ఏమున్నది ఏం లేదు. బోలెట్ ఇవన్నీ అమ్మక్ డమ్మక్ చేసి పబ్లిక్ను ఒళ్ళు బనాయించడు. ఈ ఎవరికైతుందో ఈ పొలిటికల్ పార్టీస్కు అది కామన్ అయిపోయింది. ఇక్కడ రంగనాథ్ ఆనెస్ట్గా చేసినంత మాత్రాన ముస్లిమ్స్ అనేది కాదు, కాలేజీలకు ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. ఇప్పుడు చెప్తా చూడరి, నేను చెప్తా. ఒక రెవెన్యూ ఆఫీసర్గా సపోజ్ మేము ఒక పొలము ఫీల్డ్ కబ్జా తీసుకోవాలంటే పంట మధ్యాహ్న పోయి తీసుకోము, క్రాప్ కటింగ్ అయిపోయినాకనే పోయి కబ్జా తీసుకుంటాం. విన్నారా? ఆ రకంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అయినంత మాత్రాన ముస్లిమా లేకపోతే హిందువా అన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్. అంత లోపల వీళ్ళు ఏం చేయాలంటే మిగతా ఇప్పుడు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ బోలెడు ఉన్నాయి. ఒక్కొక్కటి నన్ను నమ్మని లిస్ట్ ఇస్తా నేను. ఎక్కడెక్కడ నా దగ్గర మొత్తం ఇస్తా. జిల్లా ఆంధ్ర ఏది రంగారెడ్డి హైదరాబాద్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ లిస్ట్ మొత్తం ఇస్తా. దమ్ముంటే కొట్టేయాలి వీళ్ళు. విన్నారా? మాదంతా సీసీఆర్లే ఉండాలి. వీళ్ళు ఇంకొకటి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రజలను ఏదైతుందో భయభ్రాంతులకు గురి చేసుకోవడానికి పక్క పెట్టేసి మొత్తం రోడ్ మ్యాప్ వేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని లిస్ట్ వర్కౌట్ చేయాలి. మొత్తం సర్వే డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూలో ఉంది, పానీలలో కూడా దొరుకుతుంది, రికార్డు ఉంటుంది. రికార్డు తీసుకొని ఏం చేయాలంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్ నేనేమంటున్నా, ప్రతిదీ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టినట్టు పబ్లిక్ డొమైన్లో సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్, ట్యాంక్ బెడ్ ల్యాండ్లు, బఫర్ జోన్ ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు, ఏది ఎండోమెంట్ ల్యాండ్, ఇవన్నీ అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత మున్సిపల్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలి. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి యాక్సెస్ ఉండాలి. ఆ లిస్ట్లో కోసం చెప్పే దానికి ఇంకెట్లా పెడతారు? అడిగేది కూడా అదే. వైట్ పేపర్ రిలీజ్ చేయడం అనేది కూడా అదే. చెప్పేది కూడా క్లియరే. నేను అనేది ఏమంటున్నా, ఈ ఒక రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు, మొత్తం ఇరిగేషన్ మినిస్టరు టోటల్ తెలంగాణ 33 మంది కలెక్టర్లతోని మీటింగ్ పెట్టి మొత్తం లిస్టు తీసుకొని రమ్మని చెప్పాలి. సోర్సెస్ రిజిస్టర్ 1985 కంటే ముందు ప్రతి పానీలో దొరుకుతుంది, ప్రతి విలేజ్ ఉంటుంది, మొత్తం తాలూకా రిజిస్టర్స్ ఉంటాయి. తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, తర్వాత మున్సిపల్ వాళ్ళు వీళ్ళు రావాలి. వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి రోడ్ మ్యాప్ ఏంది ఒక్కొక్కటి ఏంది ప్లాన్స్, దీనికి స్పెషల్ సర్వే టీమ్స్ వీళ్ళు ఏదైతే ఉందో అపాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకరితో ఇద్దరితో కాదు, 33 జిల్లాలకు 33 చేసుకోవాలి. ఒక హైదరాబాద్లోనే 10 చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ రంగారెడ్డిలో 10 కమిటీలను తయారు చేసి ప్రతి మండల్ వైజ్గా ఒక్కొక్క మండలంలో ఎన్ని గ్రామాలున్నాయి, ఒక్కొక్క గ్రామంలో ఎన్ని చెల్లుకుంటలు ఉన్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏంది, విస్తీర్ణం ఎంత, ఇదంతా మొత్తం టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వీళ్ళు తయారు చేసుకున్న తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. 1 by 1 కొట్టుకురావాలి వీళ్ళు. అదేదైతుందో ఫస్ట్ గరీబులను పక్కకు పెట్టాలి. అంత లోపల ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరిగే లోపల ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అధికారులు, వీళ్ళందరినీ బతికున్న వాళ్ళు ఎవరు సచ్చిండే ఎవరు బతికున్నది లిస్ట్ చూడాలి. వీళ్ళు విన్నారా? ఆ కాలంలో వాళ్ళ దగ్గర ఉంటుంది ఆర్డర్ మొత్తం ఉంటుంది. ఎవడెవడే తాలూకాల ఇప్పుడు మా సబ్ రిజిస్ట్రార్ బంజారాల్స్ పోయిండు అనుకోరి, ఎంతమంది ఎవడెవడో వచ్చిండు పోయిండు అనేది ఉంటుంది. తహసీల్లో కూడా ఎవరు తహసీల్దార్ అనేది ఉంటుంది. ఎవరి పీరియడ్ గూగుల్ మ్యాప్లు దగ్గర పెట్టుకొని వీళ్ళతో తీసిన తర్వాత లిస్టు పెట్టుకొని లిస్టును పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టినాక కూడా గరీబులను మొదలు పక్క పెట్టాలి. మొదలు వీళ్ళు బిల్డర్స్ను
అఫీషియల్స్ను ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇద్దరు బోత్ ఆర్ ఈక్వల్ రెస్పాన్సిబుల్. ప్రాసిక్యూట్ చేసుకుంటూ పోవాలి. ఇంకొకటి నేను ఏంటంటే వాల్యూ సజెషన్ చెప్తున్నా. హైదరాబాద్లో మామూలు మనిషికి భూములు కొనే అవకాశం ఉండాలంటే రియల్ ఎస్టేట్ చండీగఢ్ లాగా, న్యూఢిల్లీ లాగా, బెంగళూరు లాగా, జైపూర్ లాగా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకు లేఅవుట్ పర్మిషన్ బ్యాన్ చేసి పడేయాలి చట్టంలో. మొత్తం గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీ హెచ్ఎండిఏ వినరా, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ వీళ్ళు ప్లానింగ్ చేసి ఏదైతే ఉందో మొత్తం ల్యాండ్ టేకర్ చేసి కాస్ట్ అమ్మాలే. కాస్ట్ అమ్మాలే. నువ్వు జరిగే పని జరుగు అనుకుంటా. నాకు అధికారం ఏమని చెప్తా. ఎందుకంటే ఎకరం 1,20,00,000 100 కోట్లు అనేది ఇక్కడ ఏదో గగడు ఉన్నంత మాత్రం కాదు. ఈవెన్ బేగం బజార్ లో 20 లక్షల గజం పోతుంది. ఆ లెక్క పెట్టుకోకూడదు. ఇక్కడ పక్క పెట్టరు. నేను అంది అర్బన్ సరౌండింగ్ లా దూరంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా, 10 కోట్లకు కొంటాడు. 10 కోట్లు కొడితే గజాన్ ఎంత? 30,000 పడుతుంది. 30,000 కొనేటోడు కొంటాడు. దూరం పోతే ఇప్పుడు షామీర్పేట పోతాడు, 2 కోట్లకి ఎకరం వస్తుంది. పూలింగ్ సిస్టంలో పోవాలి, ప్లానింగ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏదైతే ఉందో ఈ అర్బనైజేషన్లో చాలా డేంజరస్ సిచ్యువేషన్ వస్తుంది. జనాభా పెరుగుతున్నది, దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాస్టర్ ప్లాన్ లేదు, రోడ్స్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రెయిన్ వాటర్ సిస్టమ్ లేదు. ఇవన్నీ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే మాస్టర్ ప్లాన్ పకడ్బందీ ఇంప్లిమెంట్ చేయాలి. సిటీ సరౌండింగ్లా ఎంత టైట్ చేస్తే అంత అర్బన్ గ్రోత్ ఆగిపోతుంది. ఊర్లలో ఉన్నాడు రింగ్ రోడ్ల పంటి మొత్తం శాటిలైట్ టౌన్షిప్ చేయాలి. దానికి నేను చెప్పిన ప్లాన్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని రోల్ మోడల్ 1964 నుంచి వాళ్ళు నడుస్తున్నారు. ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా అవుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది, కష్టం లేదు. అది ఆయన మాత్రం నాగార్జున, నేను ఇక్కడ చెప్తా, నాగార్జున కన్వెన్షన్ ఏదైతే ఉందో అది రెసిడెన్షియల్ హౌస్ కాదు, ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ ఎవరిని ఎప్పుడంటే అప్పుడు కొట్టచ్చు. కమర్షియల్ యూనిట్ నోటీస్ ఎందుకు లేదు? కోర్టులో ఎప్పుడో ఇచ్చారు. మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోమని హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు అట్లా కాదు వెంకటరెడ్డి గారు, నేనేమంటున్నా ఇవన్నిటికంటే ముందు సుప్రీంకోర్టు ఏమిచ్చింది సూచనలు. ఎక్కడ కానీ కుంటలు, చెల్లు, శిఖాలు ఇవన్నీ ఏవైతున్నాయో శిఖస్తు అబాండన్ ట్యాంక్స్ కూడా రిస్టోర్ చేయండి. నోటీస్ ఇవ్వండి, రిస్టోర్ చేయండి. ఇప్పుడు మనం జైలు శిక్ష అదే నేను ఏమంటున్నా. ఇప్పుడు వదిలిపెట్టడు కాదండి. వాళ్ళు రామ్మూర్తి నేను ఏమంటున్నా, ఇల్లు కట్టేది వాళ్ళది కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, వాళ్ళని ఫస్ట్ అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేసిన తర్వాత వీళ్ళకు ఇక్కడ ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో పకడ్బందీ ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇక్కడ నేనేమంటున్నా, ఇక్కడ నిస్వార్థమైన మంత్రులు ఉండాలి ఇటువంటి వాటికి. ఇక్కడ ఏదైతే ఉందో అపర కుబేర్లకు ఆ మంత్రి పదవి ఇస్తే ఎక్కడ టైం దొరుకుతుంది, ఎక్కడ రివ్యూ పెడతారు? యోగి ఆదిత్యనాథ్ లేకపోతే నవీన్ పట్నాయక్ ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నారు ఎమ్మెల్సీ, ఆయనకి ఇచ్చేది ఉండే, ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. అటువంటి వానికి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు ఇస్తే వాళ్ళు కూర్చొని దాని మీదనే పనిచేసి దానికి రిజల్ట్ 3 కాదు 6 ఇవ్వాలి. ఇంకా రిజల్ట్ అనేది వస్తుంది. దాని మీద నేనేమంటున్నా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రజలు నరం లేని నాలుకే ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. చేస్తే ఒకటి అంటారు, చేయకపోతే ఒకటి అంటారు. అందుకోసం ఖచ్చితంగా మనసు ఉంటే మార్గం ఉంటుంది. దానికి మేము చెప్తున్నాం కదా, వ్యాలిడ్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా సూచనలు సలహాలు కావాలంటే ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళు. నేను ఎందుకంటే వీళ్ళు వేసిన ధరణి కమిటీతోనే దరిద్రం తెలిసిపోయింది. అందులో మా అంటే ఒక మధుసూదన్ సాబు ఒకడు పాత అనుభవం ఉన్నాడు. భూమి సునీల్కి ఏం తెలుస్తాయి? గత చరిత్ర, గత రికార్డు, గత అడ్మినిస్ట్రేషన్. తర్వాత కోదండ రెడ్డి రామ్స్కు ఏంది రైతుల సమస్యలు ఉంటాయి. అట్లా అది కాదండి ఇక్కడ వేయడానికి. నాగన్న గారు, నువ్వు సీనియర్ మోస్ట్ సివిల్ కేసెస్ వాదించిన అడ్వకేట్లను తీసుకోవాలి, సీనియర్ మోస్ట్ జడ్జిలు రిటైర్ అయిన తీసుకోవాలి, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకోవాలి. ఇంకొకటి ఒక 10 రాష్ట్రాలలో నువ్వు స్టడీ టీంను పంపించాలి, వాళ్ళు ఎట్లున్నారు ఏందన్నది రావాలి. ఇప్పుడు చేసిన దాంట్లో పరమదారిద్ర్యం చట్టం పెట్టారు. కనీసం మున్సిపల్ మంత్రిని పెట్టండి. ఎవరు ఒక మంత్రి ఉన్నాడా? అందుకని రంగనాథ్ గారిని పెట్టారు, ఆయన చూసుకుంటారు. కాదు సార్, ఇప్పుడు ఏం లేదు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నారు.
ఆయన కూడా ఏంటది మన దుర్గం చేరు పరిధిలో ఇల్లు ఉంది. అలాగే కాదు కొంతమంది సినీతారుల ఇల్లు కూడా ఉన్నాయని వస్తుంది అక్కడ. మరి ఏంటి వీళ్ళ పరిస్థితుల్లో కూడా వీళ్ళని కూడా కొట్టేస్తారా? ఎవరైనా కొడతారండి. అది మా ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు. ఓకే, చట్టానికి నా కుటుంబ సభ్యులు కూడా అతీతులం కాదు. చట్ట పరిధిలో హైడ్రా పరిధిలో ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఇండివిజువల్ గా యాక్షన్ అనేది ఉంటది అని ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధైర్యంగా చెప్తున్నాం. ఇంకొకటండి, మిత్రులు మాట్లాడినప్పుడు అంటారు మేము అసలు సమైక్య పాలనలోనే ఈ హైదరాబాదు తెలంగాణ దోపిడికి గురైందని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నప్పుడు వాస్తవానికి కాకతీయుల కాలం 1100వ శతాబ్దం 1200వ శతాబ్దంలో గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఈ గొలుసుకట్టు చెరువుల్లో మీరు ఆ రోజు నుంచి చూస్తే ఇలా ఓల్డ్ సిటీ చూసుకుంటండి, ఎప్పుడన్నా వరద వస్తే ఎప్పుడన్నా ఓల్డ్ సిటీ మునకకు గురైందా? ఒక నిర్మాణ క్రమం ఆ రోజుల నుంచి గొప్ప నిర్మాణం చేసింది ఓల్డ్ సిటీ, అది ఒరిజినల్ సిటీ. మరి అలాంటి ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, మేము కాపలా కుక్క లెక్క ఉండి తెలంగాణ ఆస్తుల్ని కాపాడుతామని చెప్పిన ఈ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాని ఆ దుష్ట చతుష్ట పేరు పడేటప్పుడు నాశనం చేసింది మీరే కదా.